హలో అండి, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరము 2025లో పురటాసి మాసం అంటే ఏమిటి, పురటాసి మాసంలో వచ్చే శనివారాలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి తెలుసుకుందాం. ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలు ఏ రోజు వచ్చాయి అనేది తెలుసుకుందాం. మనం తమిళ హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో వస్తుంది. ఈ శనివారాల్లో విష్ణుమూర్తిని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి రూపంలో పూజిస్తారు. చాలా విశేషంగా ఈ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఈ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ పురటాసి మాసంలోనే జరుగుతాయి తిరుమలలో. ఈ మాసంలోనే వెంకటేశ్వర స్వామి భూమిపైన కాలు మోపాడని, ఈ శనివారాలు పూజ చేయటం వలన మనకు శని ప్రభావము తగ్గుతుందని, శని బాధలు ఏమైనా ఉంటే తొలగుతాయని అంటారు. ఈ మాసంలో వచ్చే మొదటి 3, 5 శనివారాలు చాలా విశేషమైనవి. బేసి సంఖ్యకు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు. ఇప్పుడు 2025లో పురటాసి మాసం తిరుమల శనివారాలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి, ఆ డేట్స్ ఏంది, ఆ తిథులేంది తెలుసుకుందాం. 2025లో పురటాసి మాసం 17th సెప్టెంబర్ వెనస్డే నుండి స్టార్ట్ అయ్యి 17th అక్టోబర్ 2025 ఫ్రైడేకు అయిపోతుంది. ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాల్లో మొదటి శనివారం 20 సెప్టెంబర్ 2025, తిథి బహుళ చతుర్దశి, నక్షత్రం మక. రెండవ తిరుమల శనివారం 27 సెప్టెంబర్ 2025, తిథి శుక్ల పంచమి, నక్షత్రం అనురాధ. మూడవ తిరుమల శనివారం 4th అక్టోబర్ 2025, తిథి శుక్ల ద్వాదశి, నక్షత్రం ధనిష్ట. నాలుగవ తిరుమల శనివారం చివరి శనివారం 11 అక్టోబర్ 2025, బహుళ పంచమి, నక్షత్రం రోహిణి. ఈసారి పురటాసి మాసంలో శనివారాలు 4 శనివారాలు వచ్చాయి. ఇవి చాలా అత్యంత శక్తివంతమైన శనివారాలుగా తమిళులు చాలా విశేషంగా వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటారు. ఈ శనివారాల్లో మొదటి శనివారం, 3వ శనివారం, 5వ శనివారం ఎక్కువగా ప్రాముఖ్యతను చూపిస్తూ ఉంటారు తమిళులు. ఈ 4 శనివారాలు చేయలేని వారు మొదటి శనివారమైనా ఈ పూజ చేసుకోవచ్చు. ఒక్క శనివారం చేసినా సరిపోతుంది. మొదటి శనివారం పడకపోతే 3వ శనివారం కూడా పూజ చేసుకోవచ్చు. ఈ శనివారాలలో పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తొందరగా కలిగి మనం అనుకున్న పనులు నెరవేరుతాయని, ఏవైనా ఆటంకాలు ఉంటే తొలగుతాయని నమ్మకం. మనం శనివారం అంటేనే చాలా పవిత్రంగా చేసుకుంటాము, చాలా ఇష్టంగా చేసుకుంటాము. శనివారాల్లో మనకు వెంకటేశ్వర స్వామిని ఎంతో ప్రత్యేకంగా పూజించుకుంటాము. ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కానీ ఫోటో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ తిరుమల శనివారాలు పూజ చేసుకోవడం వలన మనకి లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది. ఇల్లంతా శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామి ఈ ప్రతిమను కానీ ఫోటో కానీ అలంకరించుకొని ఆయనకు ఎంతో ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి ఆయనకు ఎంతో ఇష్టమైన తులసి దళాలతో ఆయనకి పూజ చేసుకోవాలి. శనివారం రోజుల్లో తులసి దళాలను తుంచుకోవద్దు కాబట్టి మార్కెట్లో దొరికితే తెచ్చుకోవడం సులభం, లేదంటే ముందే రెడీ చేసి పెట్టుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామిని పువ్వులతో అలంకరించుకోవాలి. ఆయనకి సుగంధభరితమైన పువ్వులు అంటే చాలా ఇష్టం. ఆ పువ్వులతో అలంకరించుకోవాలి. గంధము, పసుపు, కుంకుమ, గంధము, కుంకుమ, పసుపుతో దేవుణ్ణి అలంకరించుకోవాలి. మన దగ్గర ఉన్న సుగంధమైన పరిమళమైన పుష్పాలతో దేవుణ్ణి అలంకరించుకోవాలి. దవనము, అలాంటి మరువము ఏది ఉంటే అది స్వామికి అర్పించుకోవాలి. తులసి మాలకు సరిపోయేంత తులసి దొరికితే తులసి మాల వేయవచ్చు, లేదు అంటే దొరికినంతలో తులసిని మాత్రం కంపల్సరీ తులసిని ఈ స్వామికి సమర్పించుకోవాలి. ఈ విధంగా స్వామిని అలంకరించుకున్న తర్వాత
దీపము వెలిగించేసి గణపతిని పూజించుకోవాలి. గణపతిని పంచోపచారాలతో పూజించుకొని ఆయనకి ప్రసాదం పెట్టి ఆయనకి హారతి ఇచ్చేసి తర్వాత గణపతి పైన అక్షంతలు మన తలపైన చల్లుకోవాలి. ఈ తిరుమల శనివారాలలో ఆడవారు లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని పసుపు రంగు వస్త్రాలను ధరించి నిండుగా గాజులు వేసుకొని పూజ చేసుకోవాలి. దానివల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇందులో వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఈ పిండి దీపాలను బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి పిండి ప్రమిదలాగా చేసుకొని దాంట్లో నెయ్యి కానీ ఆవు నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి వత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. దీంట్లో స్వామికి తిరునామం అంటే చాలా ఇష్టం కాబట్టి తిరునామం పెట్టాలి దీపానికి. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పండ్లను డ్రై ఫ్రూట్స్ని ఈ స్వామికి ప్రసాదంగా సమర్పించాలి. ఆ ఫ్రూట్స్ కూడా డ్రై ఫ్రూట్స్ని కూడా ఆయనకి తిరునామంలో పెడితే చాలా ఇష్టపడతాడు. అందుకే అలా పెట్టాను. వెంకటేశ్వర స్వామిని గోవిందనామాలతో విష్ణు సహస్రనామాలతో లేదు అంటే 108 టైమ్స్ నమో వెంకటేశాయ నమః అనుకుంటూ చదువుకున్నా చాలు, సరిపోతుంది. తర్వాత మిగిలిన ఉపచారములు చేసి హారతి ఇచ్చి హారతి కళ్ళకద్దుకొని స్వామి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఈ తిరుమల శనివారాల్లోనే స్వామి భూమిపైన అంటే ఈ తిరుమల కొండపై ఆవిర్భవించారని పూజిస్తూ ఉంటారు. అందుకే ఈ శనివారాలు చాలా ముఖ్యమైనవి. ఈ తిరుమల శనివారాలు ఎవరైనా పూజించుకోవచ్చు, భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. 7 శనివారాల వ్రతం లాగానే కొంచెం అలాగే ఉంటుంది. పిండి ప్రమిదలు అవన్నీ కూడా సేమ్ దగ్గరగా ఉంటుంది. ఈ పురటాసి మాసం మొత్తం కూడా లక్ష్మీనారాయణని భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పురటాసి మాసం మొత్తం చేయలేని వారు ఈ శనివారాలు చేసుకున్నా సరిపోతుంది. ఒక్క శనివారమైనా చేసుకున్నా సరిపోతుంది. ఈ లక్ష్మీనారాయణలే మన ఇంట్లోకి అడుగు పెట్టారంటే ఆహ్వానం చేసినప్పుడు కంపల్సరీ వస్తారు లక్ష్మీనారాయణలు. వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టారంటే ఇంకా సుఖశాంతులతో ఇల్లు గడుస్తుంది. ధనధాన్యము సమృద్ధి అవుతుంది, దరిద్రం దూరం అయిపోతాయి. మనము వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు విగ్రహం ఉంటే కనుక పంచామృతాలతో అభిషేకం చేసుకొని స్వామిని అభిషేకం అయిన తర్వాత స్వామిని ఫోటోకి పూజించుకోవచ్చు. ముఖ్యంగా పిండి దీపాలు తయారు చేసి వెలిగించుకుంటాం కదా, దాంట్లో 7 వత్తులు వేసి వెలిగించుకోవడం వల్ల శని బాధలు తొలగిపోతాయి. ఈ సుగంధభరితమైన పుష్పాలలో పారిజాత పుష్పాలు ఒకటి. పారిజాత పుష్పాలలో వచ్చే వాసన చాలా బాగుంటుంది. ఈ సుగంధపరిమళమైన పుష్పాలను స్వామివారికి సమర్పిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం కంపల్సరీ కలుగుతుంది. మహావిష్ణువుకి అలంకారం అంటే చాలా ఇష్టం కాబట్టి మన దగ్గర ఉన్న పువ్వులన్నీ ఏది ఉంటే అది పువ్వులన్నీ అలంకరించుకుంటే చాలా పరిపూర్ణమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది. వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదను చేస్తాం కదా, ఆ పిండి ప్రమిదను పూజ అంతా అయిపోయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి ప్రమిదని పసుపు కుంకుమ ఉన్న చోట తీసివేసి కొంచెం ఎక్కడైనా ఇట్లా దీపం పెట్టి చోట నల్లగా ఉంటే అది తీసివేసి పసుపు కుంకుమ అంటిన చోట తీసివేసి మిగిలిన దానిని అందరూ ఇంట్లో ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి శ్రావణ మాసంలోని శనివారాలలోనే ఎంతో భక్తిగా పూజించుకుంటాము. అలాంటిది స్వామి భూమి మీదకు వచ్చి ఆవిర్భవించిన రోజులు కాబట్టి మనం కూడా మన మనసులో ఏదైనా అనుకొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే మనం అనుకున్నది నెరవేరుతుంది కంపల్సరీ.
అని నమ్ముకొని మనము పూజ చేసుకుంటే కంపల్సరీ మన కోరిక నెరవేరుతుంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వీలు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాల్లో 33 కోట్ల దేవతలు స్వామివారిని పూజించుకోవడానికి కిందకి వస్తారని ప్రతీతి. మనం పూజించుకున్న ఒక్క శనివారం అయినా సరే స్వామిని ఆ రోజంతా భక్తి శ్రద్ధలతో ఆ స్వామి యొక్క గుణగణాన్ని, ఆ స్వామి యొక్క స్తోత్రాలని, ఆ స్వామిని తలుచుకుంటూ ఆ రోజంతా గడిపితే చాలా మంచిది. మళ్ళీ శనివారం ఎంత పవిత్రంగా చేసుకుంటామో అంత పవిత్రంగా చేసుకుంటే స్వామి కృపకు మనము పాత్రలము అవుతాము. ఇంకా కొందరైతే ఒక చెంబుకి తిరునామాన్ని పెట్టి 1-2 ఇళ్ళల్లో భిక్ష తెచ్చుకుంటారు స్వామికి ప్రసాదం చేసి పెట్టడానికి. ఇలా భిక్ష తెచ్చుకొని స్వామికి ప్రసాదం చేసి పెడితే చాలా మంచిది. ఇదండి తిరుమల శనివారాలు. వెంకటేశ్వర స్వామి లక్ష్మీనారాయణుల అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. సరే మరి, లైక్, షేర్, సబ్స్క్రైబ్.